చెక్కారత్నమ్మ అంటేనే పలానా ప్రేరణ సఖి నెంబర్ 1 అనే గుర్తింపు కూడా మాకు వచ్చిందన్న. నమస్తే అండి, నా పేరు చెక్కారత్నమ్మ. మాకు 2 అమ్మాయిలు. మా యూనిట్ పేరు వచ్చేసి ఉజ్జయిని స్నాక్స్ యూనిట్. పిల్లలకి పెద్దలకి అందరికి అవసరమైనటువంటి 20 రకాల పిండి వంటలు చేస్తాము. మా ఎస్ఎల్ఎఫ్ పేరు వచ్చేసి అజబ్ క్రాంతి ఎస్ఎల్ఎఫ్. మా పొదుపు సంఘం వచ్చేసి ఉజ్జయిని మహిళా పొదుపు సంఘము. మా సంఘంలో 10 మంది సభ్యులుగా ఉన్నాము. ఫస్ట్ ఎస్ఐజి లోన్ వచ్చేసి 50,000 ఇచ్చారు. మా బ్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. స్టార్టింగ్ వచ్చేసి నేను మా ఆయన మాత్రమేనండి. ఇప్పుడు రీసెంట్ గా 8 మంది చేస్తున్నారండి. 4 years నుంచి ఇక్కడ పని చేస్తున్నాము. హ్యాపీగా ఉంటాను. ఇక్కడ అన్ని ఐటమ్స్ చేస్తాంటాం, పిండి వంటలన్నీ. ఇంకా ముందు పెంచాలనే చూస్తున్నాం వర్కర్స్ ని. ఇక్కడ అందరం షేర్ చేసుకుంటామండి. మార్కెటింగ్ మా ఆయన చేస్తాడు, నేను చేస్తాను. వర్క్ వచ్చేసి వాళ్ళకి ఐడియా ఇచ్చేస్తాం వర్కర్స్ కి, వాళ్ళు చేసేస్తారు. దాంట్లో వచ్చేసి కాల్చే వాళ్ళు వేరే ఉంటారు, ఫినిషింగ్ వాళ్ళు వేరే ఉంటారు. ప్యాకింగ్ నేను మా హస్బెండే చేస్తుంటాం. ఈ బిజినెస్ కోసము PMRY లోన్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ అనేసి కోర్ట్ రోడ్ బ్రాంచ్ లో తీసుకున్నాము. ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను చాలా గర్వించదగ్గ విషయం ఏమంటే, ఆ రోజు నాతో పాటు ఇంకొక అతను వచ్చారు. అతను వచ్చేసి నాకంటే హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన వచ్చేసి లోన్ కోసము మాట్లాడుతుంటే, సార్ మీరు అలా కూర్చోండి సార్ అన్నారు. అదే టైంలో నేను కూడా వెళ్ళాను. మేడం మీ లోను మీరు వెళ్ళండి మేడం, నేను చేయించి పెట్టేస్తాను అని. అప్పుడు మాకి అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి శ్రీనివాస్ గారు ఉన్నారు అన్నమాట. నాకు అప్పుడు అనిపించింది, అతను అంత హయ్యర్ పొజిషన్ లో ఉన్నా కానీ అతను కూర్చోమన్నారు, నన్ను మాత్రం మీరు వెళ్ళండి నేను చేసి పెడతానంటే, ఆహా మహిళా పొదుపు సంఘాలంటే ఇది, దీని వల్ల మాకు ఇంత గుర్తింపు ఉంది అనేది మాకు తెలిసిందన్న. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మా పెళ్ళైన కొత్తలో 5,000తోనే స్టార్ట్ చేసామండి. ఇప్పుడు టర్న్ ఓవర్ వచ్చి ఈ 3 months మామూలుగా ఇయర్లీ ఈ 3 months ఉండదు మాకు బిజినెస్. 25 lakhs ఇయర్లీ టర్న్ ఓవర్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. వర్కర్స్ లేబర్ అంతా పోను మాకు ఒక 30,000 ఉంటుంది మంత్లీ. కానీ ఎస్ఐజికి వచ్చినాక నా జీవితమే ఒక టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది. మాకు ప్రేరణ సఖి 100లో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమి, మేము ఇప్పుడంతా ఆఫ్లైన్ మార్కెట్ చేస్తున్నాము. ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలి, బ్రాండింగ్, ఇప్పుడు ఇదే ఐటెం ఉంది దీనికి బ్రాండింగ్, కవర్ ప్యాకింగ్. మేము ఇప్పుడు మామూలుగా ఇదే వేస్తున్నాం. బ్రాండ్ వేస్తే నువ్వు ఎంతవరకు పంపగలవు, ఇక్కడ లోకలే కదా బ్రాండింగ్ లేకపోతే పంపేది. బ్రాండింగ్ ఉందనుకో నీకు ఎక్కడికైనా వెళ్తుంది. గూగుల్ మ్యాప్ ఎలా సెట్ చేయాలి, నీకు బిజినెస్ పరంగా ఎలా ఐడియాస్ తీసుకోవాలనేదాన్ని మాకు చాలా యూజ్ అయిందన్న. నేను ఏదైనా సాధించగలను. ఇప్పుడు ఉద్యోగమే కావాలంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు కదా, నేను ఉద్యోగానికి పోలేను. కానీ 10 మందికి ఉద్యోగం ఇవ్వగలిగినానంటే నేను కూడా ఒక ఎంటర్ప్రెనరే అనే ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ గారు, మహిళా సంఘాల సభ్యులు, అక్క చెల్లెలు అందరికీ నేను జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని సెలవు తీసుకుంటాను.